బండి సంజయ్‌కి హైకోర్టులో అతిపెద్ద ఊరట అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన మీద విపరీతంగా నెగెటివ్‌గా వీడియోలు, పోస్ట్‌లు సోషల్ మీడియాలో గూడా చర్చలు ఇవి జరుగుతున్నాయి. ఒక రకంగా బీఆర్ఎస్ చాలా తీవ్రంగా ఆయన మీద విరుచుకుపడే విధంగా తన యంత్రాంగాన్నంతా గూడా దించింది. జనంలో గూడా మెల్లమెల్లగా ఆయన పట్ల వ్యతిరేకత బలంగా పెరిగింది. ఎందుకంటే అతని కొడుకు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికని బలవంతంగా ఆహ్, చేశాడని, ఆమెను ఫోర్స్‌బుల్‌గా మందు తాగించేశాడని. సో, దాంతో ఆమె వేదనకు గురయ్యి ఆ అమ్మాయి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి 2 సార్లు ఆత్మహత్య అటెంప్ట్ చేసిందని. ఆ తర్వాత కేసు పెడదాం అనుకున్నప్పుడు కూడా బెదిరింపులొచ్చాయని, దాని తర్వాత సంగప్ప అనే ఒక వ్యక్తి ద్వారా బండి సంజయ్‌ని ఈ ఫ్యామిలీ కలిసిందని తల్లి, కూతురు వాళ్ళు. అప్పుడు ఆయన గూడా చాలా తీవ్రంగా బెదిరింపులు జరిపాడని, భయంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చామని, ఆ తర్వాత గూడా వీళ్ళు కేసులు పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఏప్రిల్‌లోనే వాళ్ళు కేసు నిర్మల్‌లో పెట్టారు. వీళ్ళ మీదే ఆహ్, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు, దోపిడీకి పాల్పడుతున్నారు అన్నట్టుగా కేసు పెట్టారని. దాని తర్వాత కూడా ఆమె మే 8న కేసు పెట్టడానికి బషీరాబాద్‌కెళ్ళిన పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు కూడా 5 గంటల పాటు వాళ్ళు పోలీసులు తీసుకోకుండా నానా రకాలుగా వేధింపులు చేశారని ఆమె ఆరోపిస్తున్నది. నిన్ననే ఆమె 5 పేజీల లేఖ కూడా మీడియాకి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బలంగా ఈ కేసుని సాక్షాత్తు మోడీ సభలోనే మాట్లాడడం, ఆ తర్వాత కరీంనగర్‌లో కూడా హనుమత్ జయంతి సందర్భంగా ఆయన చాలా ఎమోషనల్‌గా మాట్లాడ్డాడు. అట్ ద సేమ్ టైమ్ తీవ్రమైన బెదిరింపులు చేశాడు. సో, ఇవన్నీ చేయడం వల్ల ఆయనకు వ్యతిరేకత బలంగా పెరిగింది. మామూలుగా పోక్సో కేసులో ఎప్పుడైనా కూడా కేసు పెట్టగానే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందనుకున్నప్పుడు పోలీసులు ఆరోపించబడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. సో, ఇది జరుగుతుంది జనరల్‌గా. కానీ ఇక్కడికొచ్చేసరికి ఇతన్ని అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా సిట్ ఏశాడు. సిట్ వేయాల్సిన అవసరం ఏ రకంగానూ లేదనేది అందరి అభిప్రాయం. అడ్వకేట్స్ అభిప్రాయం గానీ, అందరూ చెప్తున్నదేమంటే దీంట్లో సిట్ ఏయడానికి ఏముంది? ఒక అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చింది. వాళ్ళ తల్లి కంప్లెయింట్ ఇచ్చింది. దాంట్లో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది. ఆ అమ్మాయి ఏజ్ నిర్ధారణ అయింది. చాటింగ్ ఉంది. కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఫోటోస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ముందుగా అతన్ని అరెస్ట్ చేయాలి, కోర్టుకు పెట్టాలి. ఆ తర్వాత విచారణ జరిపించాలి. అది వదిలేసి సిట్ వేయడమే ఒక విచిత్రమైన విషయం. సిట్ వేసిన తర్వాత కూడా రితురాజ్ ఏం మాట్లాడుతుందంటే, ఆయన దోషిని ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తా ఉంటుంది. అసలు వీళ్ళెవరు ప్రూవ్ చేయడానికి? దోషిని ప్రూవ్ కావాల్సింది కోర్టులో. కోర్టులో ప్రూవ్ అయినాక అరెస్ట్ చేసేదేముంటది? అది కూడా ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? ట్రయల్ అంతా అయిపోయినాక ప్రూవ్ అవుతుంది. అసలు ఇప్పుడు దోషిని ప్రూవ్ అయితే చేయడం ఏంటి? ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందా లేదా? ఆ అమ్మాయి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ అమ్మాయి క్లియర్‌గా ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి ఏజ్ నిర్ధారణ చేసుకున్నారు. ఆ అమ్మాయి క్లియర్‌గా మైనరు. సో, అట్లాంటప్పుడు పోక్సో చట్టం ఏం చెప్తుంది? ఒక మైనర్ ఇష్టపూర్వకంగా కలిసినా కూడా అది నేరమే అని అబ్బాయి నేరం చేసినట్టుగానే చెప్తుంది. మరి అలాంటప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయకుండా సిట్ ఏం చేస్తుందనేది పెద్ద ప్రశ్న. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు హైకోర్టు బండి సంజయ్ విషయంలో ఇచ్చిన తీర్పు కూడా అందరినీ మీడియాని షాక్ చేసింది. ఆ తీర్పు ఏందంటే, ఈయన పేరు వాడుకొని ఈయనకు వ్యతిరేకంగా పెడుతున్నారు, వాటినన్నిటిని తీసేయాలని. ఖచ్చితంగా దుష్ప్రచారం ఉన్నప్పుడు వాటి మీద చర్య తీసుకోవచ్చు. అసలు చర్చించొద్దు అనడం ఏ రకమైన న్యాయం అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే అలాగైతే బండి సంజయ్‌కి బెదిరించే హక్కు ఎక్కడుంది? ఈ కేసు ఫేక్ అని చెప్పి బయట చెప్పే హక్కు ఎక్కడుంది? ఆయన ఎట్లా మాట్లాడతాడు? ఒక పోలీసులకు వ్యతిరేకంగా ఈ కేసు రాంగ్‌గా పెట్టారు అని ఆయన ఎలా చెప్తాడు? ఆయన సైలెంట్‌గా ఉండాలి. చట్టం తన పని చేసుకొని పోతుందని గమ్మున ఉండాలి. ఆయనేమో బహిరంగంగా మాట్లాడుతున్నాడు. బహిరంగంగా బెదిరింపులు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తుంటే ఆయనకి ఫ్రీడమ్ ఉంది. దాన్ని గురించి చర్చించడానికి మీడియాకి ఫ్రీడమ్ లేదనడమే విచిత్రమైన విషయం. ఏదేమైనా ఒక రకంగా ఇది ఆయనకి మాత్రం ఊరటని చెప్పొచ్చు. కానీ నాకు తెలిసి ఏందంటే, ఇలాంటి ఉత్తర్వులు అనేవి చర్చల్ని ఆపవు. ప్రజలకి ఇది వెళ్ళిపోయింది. ప్రజా సంఘాలు దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ అబ్బాయిని అరెస్ట్ చేయాలని ఒత్తిడి పెరుగుతుంది.
చివరికి రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన కూడా అదేది గోడ మీద పిల్లి వాటంతో ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఆయనే తండ్రే వచ్చి అప్పగించాలని రేవంత్ రెడ్డి చెప్పడం కూడా ఒక హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ తండ్రులు అప్పగిస్తారా లేదనే దాంతో సంబంధం లేదు. అట్లా అనుకుంటే అన్ని పోక్సో కేసుల్లో కూడా వాళ్ళ తండ్రులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చి అప్పగించాలని రూల్ పెట్టచ్చు కదా. అట్లా ఎవరు చేస్తారు? ఏ తండ్రి కూడా తన కొడుకుని తీసుకొచ్చి అప్పగిస్తాడా? అప్పగించాడు. కాబట్టి అది కాదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు సిట్ ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పుండాలి ఆయన. ఏం అవసరం ఏర్పడింది సిట్ ఎప్పుడు వేస్తారు? ఒక కాంప్లెక్స్ కేసు ఉండి చాలా పెద్ద స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యింది, దాంట్లో అనేక అంశాలు ఉండి అది మామూలు పోలీసులు విచారించలేరు కాబట్టి ప్రత్యేకమైన స్పెషలైజేషన్ ఉన్న పోలీసు టీంతో, ఇన్వెస్టిగేటివ్ టీంతో సిట్ వేయాలి. దీంట్లో సిట్ వేయడానికి ఏముంది? క్లియర్గా ఉంది. వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేయాలి, కోర్టుకు పెట్టాలి. దాని తర్వాత దీంట్లో ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది ప్రూవ్ అవుతుందా లేదని చూడాలి. సాక్ష్యాలు ఏమున్నాయి అవన్నీ కోర్టుకి ఛార్జ్షీట్ పెడతారు. దాని తర్వాత ట్రయల్ జరుగుతుంది. అది ప్రాసెస్. ఎందుకంటే పోక్సో అనేది వెరీ సివియర్ యాక్ట్. అది 2012లో పెట్టారు. దాని తర్వాత 2019లో సవరణలు జరిగాయి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అంటే ఇది జనరల్ న్యూట్రల్ యాక్ట్ అంటారు దీన్ని. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మైనర్ అంటే 18 ఏళ్ల కంటే చిన్నవాళ్ళు వాళ్ళ అనుమతి తప్పే. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్లో విచక్షణ శక్తి ఉండదు. మాయమాటలకో లేకపోతే ప్రలోభాలకో సరెండర్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు సొంత నిర్ణయాలు స్ట్రాంగ్గా తీసుకోలేరు కాబట్టి అటువంటి ప్రొవిజన్ పెట్టారు. ఎందుకంటే అనేక వందల వేలు కేసుల్ని పరిశీలించిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది బీజేపీ బలంగా కూడా చట్టాన్ని తర్వాత బిఎన్ఎస్ఎస్లో కూడా ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్ళింది. చాలా కఠినతరం కూడా చేశారు. పిల్లల మీద ఈవెన్ చిన్నపిల్లల లైంగిక వీడియోలను చూస్తే కూడా చూసిన వాళ్ళ మీద కూడా పోక్సో పెడతారనమాట. ఆ స్థాయిలో ఇది సివియర్ యాక్ట్. అది అటువంటి యాక్ట్ ఈ అబ్బాయి మీద పెట్టినప్పుడు ఆ అబ్బాయిని గురించి మాట్లాడే క్రమంలో తండ్రి గురించి మాట్లాడతారు. ఎందుకంటే తండ్రి వ్యక్తిగతమైన వ్యవహారం కాదు. అతను ఒక సెంట్రల్ గవర్నమెంట్లో హోంశాఖ శాంతి భద్రతలకు సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన హోంశాఖ సహాయ మంత్రి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎంఓఎస్ అలాంటి పదవిలో ఉండి ఆయనే గట్టిగా ఈ కేసు మీద నన్ను దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళంతా చూస్తాను ఇలాగా మాట్లాడితే వాళ్ళ ఆయన ఆధ్వర్యంలో ఉండే ఛానల్స్ అన్నీ కూడా ఆ అమ్మాయి మీద దుమ్మెత్తిపోస్తూ ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు లీక్ చేస్తూ ఆ అమ్మాయికి చాలామంది అఫైర్లు ఉన్నాయని ఇవన్నీ బదనాం చేస్తుంటే దాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛ మామూలు వాళ్ళకు ఉండదా? ప్రజలకు ఉండదా? ప్రజలే కదా ఆయన ఎన్నుకున్నది. ప్రజల వల్లనే కదా ఆయన అక్కడ పోస్ట్ మంత్రి అయ్యాడు. సో అలాంటి వ్యక్తి అంటే దేశంలో శాంతి భద్రత చూడాలి. వాళ్ళే బీజేపీ వాళ్ళు ఈ చట్టాన్ని బలంగా తర్వాత చేంజెస్ తీసుకొచ్చారు. అలాంటి చట్టాన్ని అతిక్రమించి తను కొడుకుని ప్రొడ్యూస్ చేయకుండా దాచిపెడితే దాని గురించి చర్చించే హక్కు ప్రజలకు లేదా, మీడియాకు లేదా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అంటే మీడియా గొంతు, ప్రజల గొంతు నొక్కి అన్ని వ్యవస్థల గొంతులు నొక్కేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఇది కూడా నొక్కడానికి ఈ చర్య దోహదపడుతుందా అనేది బిగ్ ప్రశ్న. రెండవది ఏంటంటే దానివల్ల ఎవరు కూడా ఏమి ఆగే ప్రసక్తి ఉండదు. ఎన్ని క్లోజ్ చేస్తారు? వస్తూనే ఉంటాయి, పుడతానే ఉంటాయి. ఎందుకంటే ప్రజల్లో బాగా నెగిటివిటీ దీని మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద నెగిటివిటీ వెళ్ళిపోయింది. వాళ్ళు నమ్ముతున్నారు ఈ అమ్మాయి వాలంటరీగా వెళ్ళిందా లేదా అనేది సెకండరీ అంశం. పోక్సో కేసు వర్తిస్తుందా లేదా అనేదే ప్రైమరీ. దానికి ప్రధానంగా ఏజ్ నిర్ధారణ కావాలి. అది ఆల్రెడీ పేట బషీర్ బాగోలు నిర్ధారణ చేసేశారు. దాని మీద డిస్ప్యూట్ ఉంటే కోర్టులో మళ్ళీ అది కూడా తేలుతుంది యాక్చువల్గా. కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 2 బర్త్ సర్టిఫికేట్లలో కూడా 2008 ఆగస్టు 12 ఒక దాంట్లో ఉంటే 2010 ఆగస్టు 12 ఉంది. రెండిటి పట్టి కూడా జనవరి 2026 నాటికి ఆ అమ్మాయికి 18 ఏళ్ళు రాలేదు, 17 ఏళ్ళు నిండలేదు. కాబట్టి పోక్సో ఖచ్చితంగా వర్తిస్తుంది. వర్తించినప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలి. అది చేయకుండా దాని మీద చర్చించొద్దు, మా పేర్లు బయటకు రావద్దు
అంటే అలాగే మీరేమో బాధితురాలి పేరు పెడుతున్నారు బయట. బాధితురాలి ఫోటో పెడుతున్నారు. బాధితురాలి క్యారెక్టర్‌ని బ్యాడ్‌గా బయట ప్రొజెక్ట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు మాత్రం మాట్లాడొద్దనేది ఏ రకమైన ప్రజాస్వామిక చర్య అనేది చూడాలి.